హలో, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రవి. ఈ రోజు మనతో ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. మేడం, హిమాచల్ ప్రదేశ్లో జై భీమ్ స్టోరీ రిపీట్ అయింది అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి మేడం. అది చూసారా? ఏం జరిగింది అక్కడ? అది ఒక మైనర్ రేప్ అండ్ మర్డర్ కేసు అండి. ఓకే, అది పోక్సో యాక్ట్ కేసు. దాంట్లో 8 అఫీషియల్స్ 8 మంది పోలీస్ అధికారులకి లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ అనేది ఇచ్చారు. పోలీస్ అధికారులకి. అంటే రేప్ కి పోలీసులకి ఏం సంబంధం లేదండి. బట్ వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ కస్టోడియల్ డెత్ అయింది. కస్టోడియల్ డెత్ అని అంటే ఇంట్రాగేషన్ సమయంలో పోలీసులు ఇంట్రాగేషన్ చేసే టైంలో ఆ అబ్బాయి ఆ దెబ్బల వల్ల చనిపోవడం జరిగింది. అందుకని ఈ 8 అఫీషియల్స్ ఐజీ స్థాయి వ్యక్తి నుంచి కింద కానిస్టేబుల్ వరకు అందరికీ లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ అనేది ఇచ్చారు. సో ఈ కేసు గురించి ఇన్ డీటెయిల్ చెప్పాలి అని అంటే, ఇది షిమ్లాలోని ఒక పోక్సో కేసు అండి. 16 years ఓల్డ్ పాప, తను స్కూల్కి వెళ్ళింది. July 4th స్కూల్కి వెళ్ళింది. ఇన్ 2017 2017లో స్కూల్ నుంచి ఇంటికి రావాలి. బట్ 2 days అయినా కానీ తను ఇంటికి రాలేదు. అసలు ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది అని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. వెతుకుతూ ఉన్నారు. 2 days తర్వాత ఫారెస్ట్లో, అడవిలో ఆ అమ్మాయి బాడీ కనపడింది. అక్కడి నుంచి రికవర్ చేసుకున్నారు. పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఈ అమ్మాయిని రేప్ చేసి మర్డర్ చేశారు అనేది తెలిసింది. సో అది యూజువల్లీ ఆ ప్లేస్ ఎటువంటి ప్లేస్ అని అంటే, అది అడవి ప్రాంతము, ఎక్కువ జనావాసాలు ఉండే ప్లేస్ కాదనమాట. అరణ్యం లాంటి ప్లేస్, పూర్తిగా హ్యూమన్ ఎక్వింటెన్స్ లేని ప్లేస్ అనమాట. అక్కడ పెద్దగా జనాలు తిరగరు. సో ఆబ్వియస్గా ప్రత్యక్ష సాక్షులు అనేవాళ్ళు ఎవ్వరూ లేరు, ఆధారాలు దొరకలేదు. బట్ ఇట్ వాస్ ఏ డెఫినెట్ రేప్ అండ్ మర్డర్. అమ్మాయిని రేప్ చేసి చంపేశారు. ఆ పిల్ల 16 years లోపు అమ్మాయి కాబట్టి అది పోక్సో యాక్ట్ కింద బుక్ అయింది. ఆ తర్వాత స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అనేది అపాయింట్ చేశారు. అపాయింట్ చేసిన తర్వాత ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఎవరెవరు లీడ్ చేశారు అని అంటే, ఐజీ స్థాయి వ్యక్తి నుంచి ఒక 5 టీమ్గా ఫామ్ అయ్యారు. ఐజీ, డిఎస్పి, ఎస్హెచ్ఓ, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, కొంతమంది కానిస్టేబుల్స్, అంతా ఒక టీమ్గా ఫామ్ అయ్యి, అసలు ఎందుకనంటే ఆబ్వియస్గా ఒక చిన్న పాప చనిపోయింది, స్కూల్ నుంచి ఇంటికి రాలేదు, అడవిలో శవమై తేలింది అని అంటే దెర్ విల్ బి లాట్ ఆఫ్ అవుట్రేజ్. పీపుల్ విల్ బి ఆస్కింగ్ క్వశ్చన్స్. గవర్నమెంట్ ఏం చేస్తుంది, పోలీసులు ఏం చేస్తున్నారు, ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు అని, ఇలాంటి బోల్డ్ అని క్వశ్చన్స్ డెఫినెట్గా అరేజ్ అవుతాయి. మనమైనా ఆ ప్లేస్లో ఉంటే అడుగుతాము, ఏం చేస్తున్నారు, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది అని. సో వీళ్ళు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్గా ఫామ్ అయ్యి దర్యాప్తు అనేది మొదలుపెట్టారు. ఆ తర్వాత ఒక 5 నిందితుల్ని పట్టుకున్నారు. దాంట్లో ఒక అతని పేరు సూరజ్, ఒక అతని పేరు రాజు. ఈ ఇన్వెస్టిగేషన్ చేసే టైంలో ఈ రాజుని, సూరజ్ని ఇంట్రాగేట్ చేశారు. ఈ సూరజ్ని ఇంట్రాగేట్ చేసే టైంలో ఏమైందో మనకు తెలీదు. ఆబ్వియస్గా పోలీసుల ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో నేను చెప్పనవసరం లేదు. పీపుల్ బెటర్ నో. ఆబ్వియస్గా వాళ్ళకి తెలుసు. ఏదైనా చెప్పించాలి అనుకుంటే వాళ్ళు ఎటువంటి ట్రీట్మెంట్ ఎలాంటివి ఉంటుంది అనేది పీపుల్ బెటర్ నో ఇట్ రాదర్ ఐ స్పీక్. దానివల్ల సూరజ్ అనే అబ్బాయి కస్టోడియల్ డెత్ అయింది. కస్టోడియల్ డెత్ అంటే ఏంటి అని అంటే, ఇంట్రాగేషన్ చేసే టైంలో పోలీసుల కస్టడీలో ఒక వ్యక్తి ఉన్నప్పుడు అనుమానాస్పదంగా చనిపోయినప్పుడు దాన్ని కస్టోడియల్ డెత్ అంటారు. అంటే దానికి పోలీసులే కారణము, రెస్పాన్సిబుల్, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నప్పుడే చనిపోయాడు కాబట్టి. సో అక్కడ ఎవరైతే సామాన్య ప్రజానికం ఉంటుందో అస్సలు ఒప్పుకోలేదు ఈ డెత్ని. అటు అమ్మాయి చావుని వీళ్ళు ఒప్పుకోలేదు. ఇతడు ఎవరినో అమాయకుని తీసుకొచ్చి ఇందులో ఇరికిచ్చారేమో అనుమానము డెఫినెట్ గా ఉండింది. దోష నిర్దోష తెలియదు. ఇప్పుడు సేమ్ ఇక్కడ నిర్భయ కేసులో కూడా జరిగింది. వాళ్ళు దోషుల నిర్దోషుల ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అందరూ ఏమనుకుంటున్నారు అంటే వాళ్ళు నిర్దోషులని, అసలు దోషులు వేరే వాళ్ళు ఉన్నారు. ఈ కేసులో కూడా అలానే అయింది. సో ఈ సూరజ్ అనే వ్యక్తి చనిపోయాడు. సో వెంటనే సిబిఐని ఇన్వాల్వ్ చేశారు. ఇన్ ద మంత్ ఆఫ్ July 2017లో సిబిఐ ఈ కేసుని తీసుకుంది. తీసుకున్న వెంటనే ఎవరెవరైతే రెస్పాన్సిబుల్ అఫీషియల్స్ ఉన్నారో ఐజీ దగ్గర నుంచి మిగతా వాళ్ళని అందరినీ అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఎవరైతే సూరజ్ అనే వ్యక్తి కస్టోడియల్ డెత్లో చనిపోయాడో, పోలీసుల చేతుల్లో దెబ్బలు తిని, అతని పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమొచ్చింది అని అంటే, ఒక సిలిండ్రికల్ షేప్ ఇట్లా బెత్తం లాంటి దాంతో విపరీతంగా కొట్టడం వల్ల ఆ అబ్బాయికి ఇంటర్నల్ ఇంజ్యూరీస్ ఒక 20 వరకు అయ్యి అతని మరణానికి అదే కారణము అని వచ్చింది. అంటే ఆబ్వియస్గా లాఠీయో ఏ బ్యాటన్తోనో కొట్టుంటారు.
సో క్లియర్గా అక్కడ పోలీసులు అతనితో నిజం చెప్పించడానికో లేకపోతే అబద్ధాన్ని నిజం చేయడానికో ఆ క్రమంలో ఇతను చనిపోయాడు అనేది క్లియర్గా తెలిసిపోయింది. ఆ తర్వాత సిబిఐ అందరినీ అరెస్ట్ చేసి ఇందులో 8 మంది అక్యూజ్డ్ ఉన్నారండి. ఐజీ జహూర్ జైదియన్, ఇందులో డీజీపీ ఉన్నారు, ఎస్హెచ్ఓ ఉన్నారు, కానిస్టేబుల్స్ ఉన్నారు 3, ఏఎస్ఐ ఉన్నారు, అఫీషియల్స్ ఉన్నారు అండ్ ఎస్పీ కూడా ఉన్నారు. ఎస్పీ పేరు హీఈస్ మిస్టర్ నేగి. ఓకే, ఈ 8 మంది కాకుండా ఈ ఎస్పీతో సహా, కానీ ఈ కేసులో ఈ ఎస్పీని మాత్రము ఎక్విటల్ ఇచ్చేసారు, ఆయన వదిలేశారు, ఆయన ఇన్వాల్వ్మెంట్ లేదు అని ఈ కేసులో, మిగతా వాళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని. సో వీళ్ళందరికీ ఏం చేసింది అని అంటే కోర్టు సిబిఐ వాళ్ళు వీళ్ళందరి పైన ఛార్జ్ షీట్ చేయడం జరిగింది. ఇక్కడ ఐజీ నాకు బెయిల్ కావాలి అని అడగడం జరిగింది షిమ్లా కోర్టులో. అక్కడి నుంచి చండీగఢ్కి ట్రాన్స్ఫర్ చేయాలి, ఎందుకంటే ఈ ఐజీ పెద్ద స్థాయి వ్యక్తుల్ని అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, విట్నెస్లను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, కాబట్టి ఇక్కడ న్యాయం జరగకపోవచ్చు అనే ఒక అభిప్రాయం వెల్లడైంది అనమాట. అయితే ఇది షిమ్లా కోర్ట్ నుంచి చండీగఢ్ సిబిఐ కోర్టుకి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది, ఎందుకంటే సుప్రీంకోర్టులో వేశారు, అక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మొన్న ఈ కేసులో ఈ ఐజీ దగ్గర నుంచి ఈ కానిస్టేబుల్స్ వరకు 8 మందికి ఇంప్రిజన్మెంట్ టు లైఫ్, ఓకే, లైఫ్ టైమ్ ఇంప్రిజన్మెంట్ మినిమం ఆఫ్ 20 years యూజువల్లీ ఆన్ ఇన్ ఎ లా కాంటెక్స్ట్. గవర్నమెంట్ అనుకుంటే తర్వాత వాళ్ళకి క్షమాభిక్ష అట్లాంటివి పెట్టొచ్చు. ఓకే, ఈ లైఫ్ టైమ్ ఇంప్రిజన్మెంట్ అనేది విధించింది. ఓకే మేడం, మరి ఈ పోలీస్ అధికారుల మీద అంటే ఎలాంటి సెక్షన్స్ పెట్టారు? పోలీస్ అధికారుల మీద ఫస్ట్ 302 మర్డర్, 330 ఏంటి అని అంటే క్రిమినల్ కాన్స్పిరసీ అనేది జరిగింది, ఎవరినో వేరే వ్యక్తుల్ని తీసుకొచ్చి ఇందులో ఇంక్లూడ్ చేశారు. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే 348 రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్, అతన్ని నిర్బంధించి అతనితో అబద్ధాన్ని నిజం చేయాలి అని కన్ఫెషన్, అంటే నేనే చేశాను అని చెప్పేలాగా చేయాలి అనేది ఒకటి. ఓకే, 195 సెక్షన్ అదేంటి అని అంటే గివింగ్ ఫాల్స్ ఎవిడెన్స్. ఓకే, 196 ఓకే, ఫాల్స్ ఎవిడెన్స్ ని ఫ్రేమ్ చేయడానికి ట్రై చేయడం. అండ్ 201 ఏం చెప్తుంది అని అంటే డిస్ట్రక్షన్ ఆఫ్ ఎవిడెన్స్. సో వీళ్ళందరికీ లైఫ్ టైమ్ ఇంప్రిజన్మెంట్ అండ్ ఈచ్ పర్సన్ కి 1 lakh వరకు ఫైన్ అనేది వేశారు. ఓకే మేడం, వాళ్ళకి శిక్ష పడింది. ఓకే, అసలు ఈ కేసు అంటే ఆ కేసు బయటకు వచ్చే అసలు దోషి ఎవరు అనేది బయటకు వచ్చారా? ఎస్, అతను ఎవరు అని అంటే హిమాచల్ ప్రదేశ్ కి చెందిన వ్యక్తే. అతను ఒక్క చోట అనేది ప్రాపర్ గా ఉండడు. ఈ కేసులో కూడా నేను ఇంతకు ముందు చెప్పినట్టు అక్కడ డైరెక్ట్ ఎవిడెన్స్ లేవు, ఆ జనావాసాల్లో ఉన్నది ప్లేస్ కాదు, అది అడవి, ఇలాంటి అడవిలోనే లిటరల్లీ ఆ అమ్మాయి బాడీ ఫౌండ్ అయింది. సో అతని పేరు అనిల్ అని తెలిసింది. ఒక 1 year తర్వాత సిబిఐ ఆయనని ఢిల్లీలో అరెస్ట్ చేశాడు. ఈ నేరం తర్వాత అతను ప్లేసెస్ ఎక్కడ ప్రాపర్ గా ఒక చోట ఉండలేదు, ప్లేసెస్ మారుస్తూ వచ్చాడు. ఆయనకు కూడా లైఫ్ టైమ్ ఇంప్రిజన్మెంట్ అనేది వేశారు. 8 మందికి ఉన్నతాధికారులు పోలీసులకి పడడం అనేది మామూలు విషయం కాదు మేడం. అంటే జై భీమ్ సినిమా చూసిన తర్వాత ఇలా జరుగుతాయని కొంతమందికి తెలిసింది. బట్ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఒక న్యాయం, చట్టం మీద ఒక గౌరవం పెరిగింది, న్యాయ వ్యవస్థ మీద ఒక నమ్మకం పెరిగింది. సో ఇలాంటి చాలా మంచి నిర్ణయం చెప్పాలి ఇది. థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.